డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం కైనెటిక్ థియరీకి సంబంధించి మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీస్, మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీస్ మ్యాక్స్వెల్ అణువేగ వితరణ సూత్రం. మ్యాక్స్వెల్ అణువేగ వితరణ సూత్రాన్ని మనం క్లాస్లో తెరై చేయడం జరిగింది. ఈ మ్యాక్స్వెల్ అణువేగ వితరణ సూత్రాన్ని ఏం చేస్తాం? డిఎన్సి ఈజ్ ఈక్వల్ టు 4πn m/2πkt whole to the power of 3/2 into e power minus mc square by 2kt c square dc. ఈ సూత్రం ఇది ప్రూఫ్ రాసాం. అయితే వాయువు అణుచలన సిద్ధాంతం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఆధారంగా ఈ డెరివేషన్ మనం చేసాం. అయితే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మనం చెప్పిన ముఖ్యమైన విషయాలు, బేసిక్ పాయింట్స్ ఏం చెప్పామండి? ఇన్ ఏ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ రిజిడ్ ఎలాస్టిక్, దృఢంగా ఉంటాయి. దే ఆర్ ఎలాస్టిక్ అవి, అండ్ ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, అన్ని వైపులా సమానంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి, ఎలాస్టిక్ నేచర్, స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మాలిక్యూల్స్ మూవ్స్ ర్యాండమ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అణువులు అన్ని దిశలలో కూడా స్వేచ్ఛగా చెలుస్తాయి, అన్ని దిశల్లో స్వేచ్ఛగా చెలుస్తాయి. డ్యూరింగ్ దైర్ మోషన్ దే కొలైడ్స్ విత్ వాల్స్ యాజ్ వెల్ యాజ్ ఈచ్ మాలిక్యూల్ కొలైడ్స్ విత్ నైబరింగ్ మాలిక్యూల్స్. చాలా దగ్గరగా ఉండేటువంటి అణువులతోటి అభిఘాతంలో పాల్గొంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం వెసల్ యొక్క గోడలతో, పాత్ర గోడలతో కూడా అభిఘాతంలో పాల్గొంటుంది. అయితే దీస్ కొల్లిజన్స్ ఆర్ ప్యూర్లీ ఎలాస్టిక్. ఈ అభిఘాతాలన్నీ కూడా పరిపూర్ణ స్థితిస్థాపక అభిఘాతాలు. దట్ మీన్స్ దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. గతిశక్తిలో ఏ విధమైనటువంటి నష్టము ఉండదు. ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొల్లిజన్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఇట్స్ మీన్ ఫ్రీ పాత్. రెండు వరుస అభిఘాతాల మధ్య అణువు చెలించే దూరం, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొల్లిజన్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ మీన్ ఫ్రీ పాత్. స్వేచ్ఛాపద మధ్యమము అంటారు. దీన్ని స్వేచ్ఛాపద మధ్యమము అంటారు. ఈ స్వేచ్ఛాపద మధ్యమాన్ని లాంబ్డా అనే అక్షరంతో చూపిస్తారు. అంతేకాకుండా నెక్స్ట్, ఈ డిస్టెన్స్, ది టైమ్ రిక్వైర్డ్ టు ట్రావెల్ దిస్ డిస్టెన్స్ లాంబ్డా ఈజ్ వెరీ మచ్ లార్జ్ వెన్ కంపేర్డ్ విత్ ది కొల్లిజన్ టైం. అంటే రెండు అణువుల మధ్య అభిఘాతం జరగడానికి ఎంత టైం పడుతుందో అంతకన్నా స్వేచ్ఛాపద మధ్యమాన్ని ట్రావెల్ చేయడానికి పట్టేటువంటి టైము చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అజంప్షన్స్తో ఉన్న కైనెటిక్ థియరీలో మనం ఈ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీస్ అనేటువంటి ఈ ఫార్ములా రాసాం, దీన్ని ప్రూవ్ చేసాం. అయితే దీనికి ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్, ప్రయోగాత్మక నిరూపణ కూడా ఉంది. ప్రయోగాత్మక నిరూపణ అంటే మనం ఏదో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుని దాని ప్రయోగాత్మక నిరూపణ అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఒక ప్రయోగం సహాయంతో కనుక్కొని వాటిని సబ్స్టిట్యూట్ చేసి సైద్ధాంతిక విలువలు ప్రాయోగిక విలువలు సమానంగా ఉన్నాయి అలా చెప్తాం. కానీ ఇది మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీస్ అనేది ఒక మ్యాథమెటికల్ ఆస్పెక్ట్. మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్, ప్లాంక్స్ డిస్ట్రిబ్యూషన్లా మీరు ఆల్రెడీ చదివారు, థర్మోడైనమిక్స్లో చదువుతారు. ప్లాంక్స్ డిస్ట్రిబ్యూషన్, మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఏ రకంగా చెప్పచ్చు అంటే డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్ దేర్ షుడ్ బి సమ్ షేప్ ఆఫ్ ది కర్వ్. వక్రము ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి సైన్ ఫంక్షన్, సైన్ వేవ్ అన్నారు. సైన్ ఫంక్షన్, సైన్ వేవ్ అంటే మీరు ఈ రకమైన వక్రం ఆకారం వచ్చిందనుకోండి, మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అదే డిస్ప్లేస్మెంట్ టైంకి తీసిన గ్రాఫ్ ఈ విధంగా వచ్చిందనుకోండి, దానికి సైన్ కర్వ్ అంటాం. అదే కొసైన్ కర్వ్ అన్నారనుకోండి, ఎలా వస్తుందండి? ఈసారి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సైన్ కర్వ్, కొసైన్ కర్వ్, ఇలా డిఫరెంట్ కర్వ్స్. ఎక్స్పోనెన్షియల్ కర్వ్, ప్లాంక్స్ డిస్ట్రిబ్యూషన్,
మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లాని ప్రూవ్ చేస్తున్నామంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి విలువ సరిచూస్తున్నాను కాదు. మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఏ విధంగా వస్తుందో ఆ రకమైనటువంటి కర్వ్ ఎక్స్పెరిమెంట్లో రావడాన్ని మనం ప్రూవ్ చేస్తాం. అది మనం చేస్తాం. ఓకే, అయితే దీన్ని మనం డిఎన్సి ఈజ్ ఈక్వల్ టు 4πn m/2πkt whole to the power of 3/2 into e power minus mc square by 2kt c square dc. దీన్ని మనం మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా అన్నాం. ఇందులో డిఎన్సి ఏంటి? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ whose velocities lies between c and c plus dc. క్యాపిటల్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. స్మాల్ m ఈ మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్. మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్ ప్రతి అణువు ద్రవ్యరాశి మొత్తం అణువుల సంఖ్య, సి ప్లస్ డిసి వేగాల మధ్య ఉండేటువంటి అణువుల సంఖ్య డిఎన్సి. కే బోల్ట్జ్మన్స్ కాన్స్టెంట్, బోల్ట్జ్మన్ స్థిరాంకం. క్యాపిటల్ టి పరమ ఉష్ణోగ్రత, అబ్సల్యూట్ టెంపరేచర్. వీటికి సంబంధించి మనం ఎక్స్ప్రెషన్ చేస్తాం. ఈసారి దీన్ని ఎక్స్పెరిమెంటల్గా ఏ విధంగా ప్రూవ్ చేస్తారు? ఎక్స్పెరిమెంటల్గా ఏ విధంగా ప్రూవ్ చేస్తారంటే హియర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఓవెన్. ఓవెన్ అని ఏంటంటారంటే which can produce very high temperatures. చాలా ఎక్కువ ఉష్ణోగ్రతను ప్రొడ్యూస్ చేయగలిగిన దాన్ని ఓవెన్ అంటారు. ఓవెన్లో మెర్క్యూరీని హీట్ చేస్తారు. మెర్క్యూరీని హీటెడ్ ఇన్ ఓవెన్, రైట్? ది హీటెడ్ వేపర్, మెర్క్యూరీ వేపర్ travels through a slit S1, right? After some distance there is some other distance slit S2 and a photographic plate, and a photographic plate is arranged here. In between these two slits, two wheels are arranged like this. First wheel is here and here is second wheel. They have a common axle. Again there is a common axle like this. Here they consist of slots. Slots అంటే పళ్ళు అని అర్థం అండి. ఎన్ని ఉంటాయి స్లాట్స్ అంటే నియర్లీ 50 slots are there. They have equal distribution also. సమాన దూరంలో వితరణ చెందినటువంటి స్లాట్స్ లాంటి పళ్ళు. ఈ చక్రం అనేది వీల్ W1 అందాం, ఈ వీల్ మనం W2 అందాం. నియర్లీ 50 slots are present there. They are equal in all respects and they are in equal distance from one another. ఒకదాని నుంచి మరొకటి సమానమైన దూరంలో కూడా ఉంటా ఉంటాయి. ఇట్లాంటి వీల్స్ ఉంటాయి. Here there is 2 degrees angle inclination between these two wheels. ఈ రెండు వీల్స్ మధ్యన 2 డిగ్రీల కోణం తేడా ఉంటుంది. అంటే రెండు పర్ఫెక్ట్గా ప్యారలల్గా ఉండమన్నమాట. Since there is no perfect parallelism between these two wheels, ఈ రెండు చక్రాల మధ్యన పరిపూర్ణ సమాంతరంగా ఉండని కారణం చేత here light coming out from this source travels to slit S1. Again it enters into the wheel W1. It crosses the wheel, it travels to here, and again it is able to incident on this photographic plate provided the wheels should rotate with a particular speed. ఒక ప్రత్యేకమైన స్పీడ్ తోటి ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే, వీల్స్ ప్రత్యేకమైన స్పీడ్ తోటి ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే వీటి మధ్యన ఇంక్లినేషన్ డిఫరెన్స్ 2 degrees ఉన్నప్పుడు ఒకదాన్ని మరొకటి అడ్డుకోకుండా ఉంటాయి. అంటే దేర్ షుడ్ బి సమ్ క్రిటికల్ స్పీడ్. దెన్ ఓన్లీ ది మాలిక్యూల్స్ ట్రావెల్స్ త్రూ ది యాక్సిస్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ది ఫోటోగ్రాఫిక్ ప్లేట్. అంటే ఒక ప్రత్యేకమైన వేగాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే కాంతి తీవ్రత రెండవ వీల్ నుంచి ఫస్ట్ వీల్ నుంచి సెకండ్ వీల్, అగైన్ సెకండ్ స్లిట్ వచ్చి ఫోటోగ్రఫీ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అవ్వడం అనేది సాధ్యమవుతుంది. ఆ ప్రత్యేకమైన వేగం ఏ విధంగా ఉందనుకోవచ్చు మనం? సిసి ప్లస్ డిసి మధ్య ఉండేటువంటి మాలిక్యూల్స్కి సంబంధించే కదా మనం ఈ ఎక్స్ప్రెషన్ రాసాం డిఎన్సి. అంచేత ఆ వాల్యూ అదే సీనే మనం క్రిటికల్ స్పీడ్ అనుకుంటే సికి సి ప్లస్ డిసికి మధ్య ఉండేటువంటి వాల్యూస్ సంబంధించినప్పుడు మాత్రమే తగినంత ఇంటెన్సిటీ ఉంటుంది, రిమార్కబుల్ ఇంటెన్సిటీ ఉంటుంది. అంటే దాని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే తగినంత ఇంటెన్సిటీ ఉన్న మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ని, మాలిక్యూల్స్ యొక్క ఇంటెన్సిటీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే వెలాసిటీ సిని, ఇంటెన్సిటీ ఐ, కాంతి తీవ్రత ఐని y అక్షం మీద,
వేగాన్ని x అక్షం మీద తీసుకుంటే ఇలాంటి గ్రాఫ్ వస్తుందండి. ఈ గ్రాఫ్ యొక్క సెంటర్ గివ్స్ యూ c బార్ బై cp. c బార్ ఏంటంటే యావరేజ్ వెలాసిటీ, సరాసరి వేగం. cp మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, అంటే ప్రాబబిలిటీ అత్యధికంగా ఉండేటువంటి వేగం. ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోవచ్చు. దీని సిగ్నిఫికెన్స్ మనకు ప్రస్తుతం కాదు. దిస్ కర్వ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. ప్లాంక్స్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ లాగా మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ యొక్క ఆకారాన్ని పోలి ఉంటుంది సి బార్కి ఐకి మనం గీసినటువంటి గ్రాఫ్. రైట్, దట్ మీన్స్ దిస్ ఈజ్ ది ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా. ఈ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లాని వెరిఫై చేయటం అంటే ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని మనం ఎక్స్పెరిమెంటల్గా ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనం రుజువు చేయటం కాదండి. మనం ఏం చేస్తున్నాం అనమాట, మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషను, ప్లాంక్స్ డిస్ట్రిబ్యూషను, అలాగనే సమ్ అదర్ డిస్ట్రిబ్యూషన్స్, ప్రతి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఒక కర్వ్ ఉంటుంది. సైన్ కర్వ్, కొసైన్ కర్వ్, ఎక్స్పెన్షియల్ కర్వ్ లాగా. అలాంటి కర్వ్ వచ్చేటట్టు ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేశారు. చేసి దీని నుంచి మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లాని ప్రూవ్ చేసినట్టు. ఎలా ప్రూవ్ చేసినట్టు, మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లాలో ఏముంది, డిఎన్సి. వాట్ ఈజ్ డిఎన్సి? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ whose velocities lies between c and c plus dc. c plus dc వేగాల మధ్యన ఉండేటువంటి అణువుల యొక్క సంఖ్య డిఎన్సి. అంటే ఒక క్రిటికల్ వెలాసిటీ అనుకోవచ్చు. సిని క్రిటికల్ వెలాసిటీ అనుకుంటే ఒక ప్రత్యేకమైన వేగం అనమాట. ఆ ప్రత్యేకమైన వేగాన్ని రొటేట్ చేసినట్టు ఒక ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్లో మెర్క్యూరీని ఓవెన్లో హీట్ చేస్తారు. ఓవెన్లో కొలిమి, ఓవెన్ అంటే కొలిమి అని అర్థం. కొలిమిలో పాదరసాన్ని వేడి చేసి ఈ పాదరసపు ఆవిరి సన్ స్లిట్ S1 నుంచి వెళ్తుంది. ఆ తర్వాత అగైన్ ఇట్ ట్రావెల్స్ త్రూ వీల్ W1, చక్రం W1 నుంచి వెళ్తుంది, అగైన్ వీల్ W2, అండ్ అగైన్ దే ట్రావెల్స్ త్రూ స్లిట్ S2, అండ్ అగైన్ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఇస్ దేర్. మీరు సేమ్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఇక్కడ మీరు మెర్క్యూరీ ఈ విధంగా చూపించి ఫస్ట్ స్లిట్, సెకండ్ స్లిట్, ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఇలా చూపించినా మొత్తం ఈ పైకి అక్కడ లేకుండా ఇది కూడా చూపించవచ్చు. అయితే ఇందులో ఏమవుతుందండి, హియర్ ది వీల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు వన్ అనదర్. ఈ చక్రాలు రెండు ఒకదానికి మరొకటి పరిపూర్ణముగా సమాంతరంగా ఉండవు. దేర్ ఇస్ 2 degrees ఇంక్లినేషన్, అంటే మొదటిది రెండవ దానికన్నా లేదా రెండవది మొదటి దానికన్నా 2 డిగ్రీల కోణంతో ఎక్కువగా వంగి ఉంటుంది. అప్పుడు ది మాలిక్యూల్స్ హ్యావింగ్ క్రిటికల్ వెలాసిటీ, పర్టికులర్ వెలాసిటీ, ఒక ప్రత్యేకమైనటువంటి వేగము కలిగిన మాలిక్యూల్స్ మాత్రమే 2 వీల్స్ని దాటి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. వెన్ దే ఆర్ ఏబుల్ టు ఇన్సిడెంట్ ఆన్ ఫోటోగ్రాఫిక్ ప్లేట్, యూ కెన్ అబ్జర్వ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ దట్ కెన్ బి డిటర్మిన్డ్ బై యూజింగ్ ఫోటోమీటర్. ఫోటోమీటర్ అనే పరికరంతో ఇంటెన్సిటీని మనం మెజర్ చేయవచ్చు. క్రిటికల్ వెలాసిటీ ఉన్నవి మాత్రమే రావడం కోసం these two wheels are having a common axis, but the common axis సామాన్యమైన అక్షం ఉంటుంది. ఆ అక్షం పరంగా రెండు తిరుగుతూ ఉంటాయి. when they have got a critical speed nearly equal to c, వాటి వేగాలు c కి సమాంతరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మొదటి దాని యొక్క పన్ను రెండవ దాని యొక్క పన్ను ఒకదానికొకటి సమాంతరంగా వచ్చి ఇంటెన్సిటీ బికమ్స్ మ్యాక్సిమం. ఈ రెండు కరెక్ట్గా సమాంతరంగా వచ్చినప్పుడు అప్పుడు మీకు ఇంటెన్సిటీ గరిష్టం అవుతుంది. దీని నుంచి the experiment is repeated for different velocities. వేరు వేరు వేగాలకి ప్రయోగం చేస్తారు. ప్రతిసారి కూడా వేగం c విలువని ఇంటెన్సిటీ i కనుక్కొని గ్రాఫ్ గీస్తే దిస్ గ్రాఫ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. ఈ గ్రాఫ్ మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని పోలి ఉంటుంది కాబట్టి మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీస్ని ప్రూవ్ చేసినట్టు. రైట్, ఇది మనకి జనరల్గా షార్ట్ వస్తుంటుంది. మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీకి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. నెక్స్ట్ అదర్ షార్ట్ క్వశ్చన్ ఇదే. ఈ లెసన్లో మనకి ఒకే ఒక షార్ట్ క్వశ్చన్ ఉంది, దట్ ఈస్ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీస్ డెరివేషన్ ఆల్రెడీ మనం చేసాం. ఇది ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఒక షార్ట్ క్వశ్చన్. ఇలాగే మరో షార్ట్ క్వశ్చన్ కూడా ఉంది, దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ ఫెనామినా. అభిగమన దృగ్విషయములు. మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కెన్ బి యూజ్డ్ వెన్ ది గ్యాస్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్. వాయువు సమతాస్థితిలో ఉన్నప్పుడు గతిశక్తి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, వాయు అణుచలన సిద్ధాంతాన్ని మనం ఉపయోగించవచ్చు. సపోజ్ గ్యాస్ ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం.
సమతా స్థితిలో లేదనుకోండి. సమతా స్థితిలో లేనప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ మాలిక్యూల్స్ హ్యావ్ డిఫరెంట్ వెలాసిటీస్. డిఫరెంట్ మాలిక్యూల్స్ హ్యావ్ డిఫరెంట్ వెలాసిటీస్. అంటే సిన్స్ డిఫరెంట్ మాలిక్యూల్స్ హ్యావ్ డిఫరెంట్ వెలాసిటీస్, one molecule has more velocity and another molecule has less velocity. అంటే వేరు అణువులు వేరు వేగాన్ని కలిగి ఉంటాయి. ఒక అణువుకి ఎక్కువ వేగం ఉండొచ్చు, మరో అణువుకి తక్కువ వేగం ఉండొచ్చు. ఒక అణువుకి ఎక్కువ వేగం ఉండొచ్చు, మరో అణువుకి తక్కువ వేగం ఉండొచ్చు. అంటే అణువుకి కొంత ద్రవ్యరాశి ఉంటుంది. ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ. అంటే దానికి ఏముంటుంది, మొమెంటం ఉంటుంది. మొమెంటం ఇస్ నథింగ్ బట్ మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే కొంత ద్రవ్యరాశి కలిగిన అణువు ఈ వేగంతో పోతుంటే దాని ద్రవ్య వేగం మొమెంటం mv అవుతుంది. when there is a difference in velocities, momentum transfers from one molecule to another molecule. Momentum transfers from one molecule to another molecule. Because of transfer of momentum, it arises because of a difference in velocities. This gives you the concept of viscosity. స్నిగ్ధత అనేది రావడానికి కారణం అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఫెనామినాల్లో మొట్టమొదటిది స్నిగ్ధత. స్నిగ్ధత గురించి మనం ఎట్లా చెప్తాము, సపోజ్ సమ్ లిక్విడ్ ఈజ్ poured here. సపోజ్ సమ్ లిక్విడ్ ఈజ్ poured here. ఇక్కడ మనం ఏదో ద్రవాన్ని పారబోస్తాం అనుకోండి. పారబోసిన దగ్గర నుంచి నీడ వస్తుంది. ఈ ద్రవాన్ని అనేకమైన లేయర్స్గా మనం ఫీల్ అయినట్లయితే అప్పర్ లేయర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం దాకా వెళ్తుంది. లోవర్ లేయర్ వెలాసిటీ ఆల్మోస్ట్ 0 అవుతుంది. అంటే ఇక్కడ వెలాసిటీ ఎక్కువ, ఇక్కడ వెలాసిటీ తక్కువ. వెన్ దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ వెలాసిటీ, momentum or velocity transfers from one molecule to another molecule. That gives us the concept of viscosity. Viscosity అనేది ట్రాన్స్పోర్ట్ ఫెనామినాలో మొదటిది. ఇకపోతే రెండవది, దేర్ మే బి చేంజ్ ఇన్ టెంపరేచర్స్. One molecule is at higher temperature and another molecule is at lower temperature. అంటే ఒక అణువు ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర మరొక అణువు తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండొచ్చు. అంటే ఇన్ ఏ సిస్టమ్ some part has at higher temperature and some other part has at lower temperature. Then what happens? There is a transport of heat energy from higher temperature portion to lower temperature portion. అంటే ఒక వ్యవస్థలో కొంత భాగం ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర కొంత భాగం తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉన్నట్లయితే ఏమవుతుంది, ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉన్న భాగం నుంచి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉన్న భాగానికి ఉష్ణరాశి సరఫరా అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ గివ్స్ us థర్మల్ కండక్టివిటీ. దట్ గివ్స్ us థర్మల్ కండక్టివిటీ, ఉష్ణవాహకత్వం. ఇది ట్రాన్స్పోర్ట్ ఫెనామినాలో రెండవది. ఇక మూడవది, బికాజ్ ఆఫ్ సిన్స్ ది గ్యాస్ ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం, at some portion there are large number of molecules, at some other portion there may be less number of molecules. Total number of molecules per unit volume is termed as density. That means there is a change in density. At some place density is maximum, at some other place density is minimum. Then mass transfers from denser region to more denser region to less denser region. That gives us you diffusion, visaranamu. This is diffusion, visaranamu antaru. This is third aspect of transport phenomenon. ట్రాన్స్పోర్ట్ ఫెనామినాల్లో 3 భాగాలుగా మనం చెప్తాం. ఈ మూడింటిని మనం విడివిడిగా చదువుతామండి. మళ్ళీ ఈ 3 భాగాలకి కారణం ఏంటి? కైనెటిక్ థియరీ ఈజ్ అప్లికబుల్ అండ్ ది గ్యాస్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్. సమతాస్థితిలో ఉన్నప్పుడు, వాయువు సమతాస్థితిలో ఉంటే మంచిదే. సపోజ్ ది గ్యాస్ ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం, ఒకవేళ వాయువు కనుక సమతాస్థితిలో లేకపోతే దేర్ ఆర్ 3 పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీ ఏం చెప్తున్నాడు? సమ్ మాలిక్యూల్స్ హ్యావ్ మోర్ వెలాసిటీ అండ్ సమ్ మాలిక్యూల్స్ హ్యావ్ లెస్ వెలాసిటీ. కొన్ని అణువులకి ఎక్కువ వేగం ఉండొచ్చు, కొన్ని అణువులకి తక్కువ వేగం ఉండొచ్చు. దెన్ దేర్ ఈజ్ ఎ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్ ఫ్రమ్ హయ్యర్ వెలాసిటీ మాలిక్యూల్స్ టు లోవర్ వెలాసిటీ మాలిక్యూల్స్. ఎక్కువ వేగం ఉన్నటువంటి అణువుల నుంచి తక్కువ వేగం ఉన్న అణువులకి ద్రవ్య వేగం సరఫరా అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్, అదే విస్కాసిటీ, స్నిగ్ధతకి కారణం అవుతుంది. నెక్స్ట్, at some molecules are at higher temperature and some molecules are at lower temperature. కొన్ని అణువులు ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర, కొన్ని అణువులు తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండొచ్చు.
అంటే ఒక ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత, మరో ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రత, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, ఉష్ణ ప్రసరణ జరుగుతుంది. దట్ లీడ్స్ టు థర్మల్ కండక్టివిటీ, ఉష్ణవాహకత్వానికి కారణమవుతుంది. అట్లాగని కొన్ని చోట్ల మస్ట్ నాన్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఈక్విలిబ్రియం స్టేట్ లేనప్పుడు, సమతాస్థితి లేనప్పుడు కొన్ని చోట్ల అణువులు ఎక్కువగా, మరో కొన్ని చోట్ల అణువులు తక్కువగా ఉండొచ్చు. అంటే ఎక్కువగా అణువులు ఉన్న ప్రాంతం నుంచి తక్కువగా అణువులు ఉన్న ప్రాంతానికి మాస్, ద్రవ్యరాశి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ గివ్స్ డిఫ్యూజన్, దాన్నే మనం విస్తరణము అంటాం. ఇవి మూడు మనం వేరువేరుగా చదువుతాం. అంటే when the gas is not in equilibrium, then three possibilities are there. ఏంటి ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్, that leads to viscosity. Second one is transport of heat energy, that gives us thermal conductivity. Third one is transport of mass, that gives us diffusion. వాయువు సమతాస్థితిలో లేకపోతే ద్రవ్యవేగము బదిలీ అయితే స్నిగ్ధతకి కారణమవుతుంది, ఉష్ణరాశి బదిలీ అయితే ఉష్ణవాహకత్వానికి కారణమవుతుంది, ద్రవ్యరాశి బదిలీ అయితే విసరణానికి కారణమవుతుంది. ఈ మూడింటిని ట్రాన్స్పోర్ట్ ఫెనామినా, అభిగమన దృగ్విషయాలు అంటారు. ఈ మూడింటిని మనం విడివిడిగా చదువుతాం. ఈ పాఠంలో మనకు ఉన్నవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్సే. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్కి సంబంధించిన పాస్చులేట్స్ ఒక షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీస్ ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్, మ్యాక్స్వెల్స్ కర్వ్కి సంబంధించి సింపుల్ ఎక్స్పెరిమెంట్ చెప్తాను, ఇప్పుడు అది షార్ట్ క్వశ్చనే. నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ అభిగమన దృగ్విషయాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఫెనామినా అనేది షార్ట్ క్వశ్చన్. రెండు షార్ట్ క్వశ్చన్స్ కలిపి 10 మార్కులకి ఇవ్వచ్చు, లేకపోతే 10 మార్కులకి ఇవ్వడానికి ఒకే ఒక క్వశ్చన్ ఉంది. దట్ ఈస్ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీస్ డెరివేషన్. dnc is equal to 4 pi n into m by 2 pi kt 4 to the power of 3 by 2 e power minus mc square by 2 kt c square dt derivation, which is very large. Already ఆ వీడియో మీరు చూసారు. ఇప్పుడు చూడండి మిగిలిన షార్ట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను.